ట్రిపుల్ ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎర్రగుంటపల్లిలో రామ్మోహన్ హత్య, నిందితుల అరెస్ట్. తాడిపత్రి పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్ ను సరిచేయండి, ఎస్ఎఫ్ఐ వరుణ్ డిమాండ్. అనంతపురంలో కలెక్టర్ పోలీసు అధికార పార్టీ తొత్తులుగా మారారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో ఈ నెల 10న జరిగిన రామ్మోహన్ హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన పీడీ బాగ్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు. తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రామ్మోహన్, బాలకులాయప్ప కుటుంబాలు పక్కపక్కనే ఉండేవి. ఈ నెల 10న రామ్మోహన్ కూతురు పుట్టినరోజు సందర్భంగా రామ్మోహన్ ఇంటికి వచ్చిన బంధువులు స్నానాలు చేస్తుండగా కళ్యాణ్ కుమార్ తొంగి చూశారని, కళ్యాణ్ కుమార్ని అతని స్నేహితులను రామ్మోహన్ మందలించడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రామ్మోహన్ ను కళ్యాణ్ కుమార్ తల్లిదండ్రులు పట్టుకోవడంతో కళ్యాణ్ కుమార్ పీడిబాకుతో రామ్మోహన్ ఛాతిపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళ్యాణ్ కుమార్, అతని తల్లిదండ్రులు నాగమ్మ, బాలకులాయప్పను స్నేహితుడు రామ్మోహన్ అరెస్ట్ చేసి పీడిబాకు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కార్యక్రమంలో రూరల్ సిఐ చిన్న పెద్దయ్య, ఎస్ఐ గౌస్ మహమ్మద్ పాల్గొన్నారు. ఎర్రగొండపల్లిలో ఆ బర్త్డేకి వీళ్ళ బంధువులందరూ వచ్చి వారిలో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు ముద్దాయి అయినటువంటి తలారి కళ్యాణ్ కుమార్ చూశాడు అని దాని మీద అతన్ని మందలించడం జరిగింది. వీరి యొక్క కుటుంబ సభ్యులు దాన్ని మనసులో పెట్టుకొని 11వ తారీఖున ఈవినింగ్ అరౌండ్ 7:15 PM ఈ తలారి కళ్యాణ్ కుమార్ ఆ కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్న సమయంలో అతని కడుపులో దాచుకున్నటువంటి పిడిబాకు తీసి శిరీష అనే ఒక మహిళని మీద అటాక్ చేయడం జరిగింది. ఆవిడ తప్పించుకొని ఇది ఇమీడియట్గా మనకి చనిపోయినటువంటి శిరోల రామ్మోహన్ అలియాస్ రాముకి తగలడం జరిగింది. తగిలినప్పుడు అతన్ని హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు మార్గంలోనే చనిపోవడం జరిగిందండి. దీంట్లో ఇతనితో పాటు వారి యొక్క తండ్రికి కూడా కంప్లీట్గా అవగాహన ఉంది. తండ్రి అయినటువంటి తల్లారి బాలకులయ్యప్ప వయసు 55 సంవత్సరాలు, తలారి నాగమ్మ వయసు 49 సంవత్సరాలు. తల్లి తండ్రికి కూడా కంప్లీట్గా నాలెడ్జ్ ఉంది. ఇతను ఆల్రెడీ పెట్టుకున్నాడు, అతన్ని మర్డర్ చేయబోతున్నాడని. వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. వీటితో పాటు తలారి రామ్మోహన్ అని ఇతను ప్రథమ నిందితుడైనటువంటి తలారి కళ్యాణ్ కుమార్కి మిత్రుడు, స్నేహితుడు. ఇతనే అతన్ని బైక్లో డ్రాప్ చేశాడు. కత్తి పెట్టుకున్న సంగతి అతనికి కూడా తెలుసు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ముద్దాయి కింద 4వ ముద్దాయి కింద పేర్కొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. ఏ ఒక్క సంక్షేమ వసతి గృహాలలో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఆహార పట్టికకు సంబంధించిన మెనూ ఎక్కడా కూడా సరిగ్గా అమలు చేయడం లేదని ఎస్ఎఫ్ఐ వరుణ్, నేషనల్ బీసీ కమిషనర్ మెంబర్ అయినటువంటి తల్లోజు ఆచారి గురుకి కిడ్స్ కేవ్ స్పోర్ట్స్ అకాడమీలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ వరుణ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కూడా నాడు నేడు కార్యక్రమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను కూడా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా కాలానికి అనుగుణంగా మెస్ ఛార్జీలను కూడా పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్లో ఏ ఒక్క హాస్టల్లో కూడా ఈరోజు మెనూ ఇంప్లిమెంట్ జరగడం లేదు. కాబట్టి వెంటనే సంక్షేమ హాస్టల్కి ఏదైతే మెనూ కేటాయించారో ఆ మెనూ యాజ్ ఇట్ ఈజ్గా రన్ చేయాలనేసి ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాలానికి అనుగుణంగా బెస్ ఛార్జీలు కూడా పెంచాలనేసి, అదేవిధంగా నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలలు డెవలప్మెంట్ చేసిందో అదేవిధంగా నాడు నేడు కింద పనులను హాస్టల్స్ ఏర్పాటు చేయాలా, హాస్టల్స్ కూడా నాడు నేడు పనులు ప్రారంభించి హాస్టల్ పురోగతికి దోహదపడాలనేసి ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీసీ కమిషనర్ మెంబర్ అయినటువంటి అధికారికి మనము ఈరోజు ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని దేశాన్ని విశ్వగురువు నిలబెట్టాలి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జనసేన సొసైటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆదర్శంగా తీసుకుని దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ఆయన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన సొసైటీ వారు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి జనసేన సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆదిశేషు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతిరెడ్డి శ్రీనివాసులు, స్టేట్ బీజేపీ బిల్డింగ్ చైర్మన్ అంబటి రామకృష్ణారెడ్డి, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంకాల్ రెడ్డి, ఆశా హాస్పిటల్ ఎండీ డాక్టర్ శ్రావణ్, లయన్స్ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణస్వామి, బీజేపీ జనరల్ సెక్రటరీ సింగర్ లక్ష్మణ, జనసేన సొసైటీ టౌన్ ప్రెసిడెంట్ గోవింద్, జనరల్ సెక్రటరీ వేణు సతీష్, భగత్ సింగ్ నగర్ తరుణ్ ఆర్గనైజర్ నరేష్, శ్రావణ్, సాయి, కార్తిక్, నరసింహ, నవీన్, తేజ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న అనంతపురంలో కలెక్టర్, పోలీస్ అధికార పార్టీ తొత్తులుగా మారారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తండ్రి విగ్రహాన్ని రహదారిపై ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజాప్రతినిధి కాదు, స్వతంత్ర సమరయోధుడు కాదు. ప్రజల కోసం ఒక్కరోజు కూడా పనిచేయని ఎమ్మెల్యే తండ్రి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. తాడిపత్రిలో ఈ విగ్రహం ఏర్పాటుపై 26 సార్లు ఫిర్యాదు చేశానని పట్టించుకోలేదన్నారు. రహదారులపై విగ్రహాల ఏర్పాటుపై నిషేధంతో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ లెక్క చేయలేదన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తండ్రి విగ్రహానికి కూడా దండ వేసుకొని పరిస్థితిలో ఉన్నారని, ఒక తాగుబోతుతో విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు. That fellow has not even put a paper in the office, any office. యూతల స్టాచ్యూలు ఉన్నాయి, వాళ్ళు అప్లికేషన్ చేసింది ఏముంది? The rejection, they have rejected it. In writing, they have given rejection. This is nothing. Officer's failure. I personally sent my councillors 5 times and written a letter to all officers more than 15 to 20 times. Nothing has come out. Not the politicians. You are the people who are spoiling the politics. No, I'm very sorry. ఇంతకుముందు మేము పవర్లో ఉంటే మాకు 60 చేసేవాళ్ళు, అక్కడ 40 చేసేవాళ్ళు. ఇప్పుడు 120 చేసుకొని 6 నెలలకు 7 నెలలకు తీసి పారేసి ఆడేస్తారు. చూడండి మా పోలీస్ ఆఫీసర్ ఏమైనా ఎంత స్మార్ట్ ఆఫీసర్, ఎంత స్మార్ట్ ఆఫీసర్, అట్లా ఆఫీసర్ దిగేసినారు. అంతే, అందరిది అదే మీ పరిస్థితి. ప్రజలను రక్షించండి. You are the people who can save the public. మాకు అది కూడా లేకపోతే ఇంకెక్కడికి పోతాం మేమా? I don't know why you are all afraid. I am sorry to say this word. రేపు మనడం లోపల ఎత్తామంటే చెప్పిందాన్ని రెడీ ఉన్నా. ఏంటి 70 సంవత్సరాలు బాగుంటారు లోపల కూడా. మొన్నేమో చెప్తారు దొంగ బస్సులు, దొంగ లారీలని. ఈ పొద్దు మీకు ఎట్లా వచ్చింది గ్రీన్ ట్యాక్స్ అని? ఇదే ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ అని ఎట్లా వచ్చింది? టోలియర్స్ వెహికల్ కూడా ట్యాక్స్ కడితే రద్దు చేయొచ్చంట. అంటే పొల్యూషన్ గిల్యూషన్ ఏం లేవు, యూరో నార్మ్స్ లేవు. అంటే వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ అలా మేము చేస్తే దొంగ. వన్ డే ద పబ్లిక్ విల్ త్రో ఇట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తెలియాలరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంత బాగుంటే it is. I'm very sorry. You are a big IAS officer and that is your lady. Should go ఉంటావు అనుకున్నా. No madam, I'm very sorry. I never thought you are like this. ఇంత చిన్నదానికి ఇంత చేతగా ఉంటారనుకోలే. వెరీ సారీ ఫర్ ద కలెక్టర్. బ్రేవ్ గా ఉండండి, బీదోళ్ళు సాకండి, బీదోళ్ళు చేయండి. ప్రతిదీ అంతే. ఏది రాసినా దానికి రిప్లై ఉంటుంది. కబ్జా చేసిన భూములు కూడా రిప్లై లేదు. ఇంకేంటి? ఎందుకు మీరు
ఈ కంట్రీని సేవ్ గార్డ్ చేసేది మీరు. ఐ డోంట్ థింక్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇది సేవ్ గార్డ్ కాదు, విల్ గో ఫర్ డాగ్స్. రైట్, థ్యాంక్ యూ. 10 లక్షలు 15 లక్షలు ముందు పంపారు డీడీ. ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ IAS and IPS. ఇట్స్ నథింగ్. తొత్తులు అయిపోయినారు కాబట్టి అది చేసుకున్నాడు. తొత్తులు లేదు కాబట్టి అది చేసుకున్నాడు. అది ఏమే వాడు నాన్నగానే వాడు దండ వేసుకోలేకపోయినాడు అంటే అర్థమేమే, ఎవరైనా కవర్డ్ పిరికోడు. ఒక మిగతా దూకుంటామేమో ఇంటికాడ అయిపోయాయి బాగా చేస్తాను తింటా ఊర్లో ఏది ఇంత దొంగగా చేయించుకున్నాడని దాన్ని కూడా చేయించుకోవచ్చు. నీకు కవడంటే తెలియదు, పిడికోడు. మళ్ళీ ఇదొక ప్రాబ్లం నాకే. నీకు యాజీ తెలియదు, ఆ రూల్ తెలియదు, ఆ రెగ్యులేషన్ తెలియదు. ఏమనంటే నాకు చదువు లేదు అంటావు. తప్పేముంది, చదువు లేని చాలా మంది ఉన్నారు. మంచోడు పెట్టుకో, బాగా చెప్తారు రూల్స్ రెగ్యులేషన్స్. నాకు అన్నీ తెలుసనే. నేను పక్కన కూర్చోబెట్టి ఇంటా సామే నాకు రష్యాలో ఎట్లా తెలిసింది లెనిన్ పోయినాడంటే అప్పుడెప్పుడో చదువుకోండి. ఆ చండీగఢ్ పెద్ద పేపర్లు వస్తే బతుకుంటుంది. నీకు యాదిలే ఏడ ఉంది, ఏడ కాంట్రాక్ట్ ఉంది, నీకు అవన్నీ తెలుసుకోండి. అది నీ ఇష్టం, నీకు గోపులు చేసుకుంటే ఇదే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. అదే there is no approval of anything. That fellow has not even put a paper in the office, any office. అది కూడా ఉండదు. ఏమనుకుంటున్నావు, విరవీత్ అన్నవా, ఓపెనింగ్ అంటారు. సిగ్గులే. ఒక మంచి ఇది చేసేటప్పుడు ఎట్లుంటారా, బాజాపత్రిలు ఏదో ప్యాకెట్లు కనీసం ఒక స్వీటు ఒక కారం అన్నదా. అసలు పౌడర్ లేదు, పైన లేదు, ముందరంతా ఎట్లుంది గణేష్ పలేసుకుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి, ఏదో చేసుకోవాలా చేసుకో, చేసుకుని ఏం చేసుకుంటావు. అనామకుడు అయిపోయింది ఆయన. నువ్వు కూడా అనామకంగా చేసినావు. ఏడన్నా ఫంక్షన్ అంటే ఎట్లుంటుంది, ఏడన్నా బోర్డు ఉందంటే ఆయన వెనకాల ఎవరు ఓపెన్ చేసినారు, ఎప్పుడు చేసినారు, ఈయన ఎప్పుడు పుట్టాడు అన్నీ రాసింటారు. ఆడ సంతాన సుబ్బరాజు గారు ఉన్నారు, చూపు ఈ దిక్కు ఆ దిక్కు 4 దిక్కులు దండిగా రాసిన హిస్టరీ ఉన్న వాళ్ళకి రాస్తాం. బ్రాండ్ ఎట్లా హిస్టరీ లేదు, ఇంకేమన్నా రాస్తారు పలకనిందా. అందుకే అంత అన్యాయం చేయించుకుంటాం. వెరీ సాడ్. ఒకవేళ నువ్వు బాధపడతానో లేదో కానీ నేను నిజంగా బాధపడతాను మీ న్యాయం విషయంలో. ఇంత దుర్మార్గం చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఫీల్ కావచ్చేమ్మా అయిపోయింది అని. అయిపోయింది. ఒక అనామకుడిని నువ్వు అనామకంగానే చేపిస్తున్నావు. అనుకోద్దు ఏదో నువ్వు అంతా బాగా చేసినావు. లేదమ్మా, చేయలే. అనామకుడిని ఒక అనామకుడి చేతి ద్వారా, ఒక తాగుబోతు ద్వారా నువ్వు ఒక గార్లెండ్ చేసినావు. ఇంకా మళ్ళీ అవతల చూసిన వాళ్ళంతా రిఫ్రెష్ అవుతుంది. ఫోటోలు కావాలన్నా ఒక్కడికన్నా నాటి కూడా సింగిల్ కౌన్సిలర్ వస్తే నువ్వు పట్టుబట్టి చేసుకున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఆహా, ఇప్పుడు ఇందిరాగాంధీవి అందరూ తీసేస్తారు, రాజశేఖర్ గారు తీసేస్తారు. ఎన్నొచ్చారు అంతకన్నా పలుకుబడి నీకు మీ నాయన కాదు, పలుకుబడి అంటారు. ఏదో పుణ్యాన్ని ఎమ్మెల్యే అయినావు. అందుకే చెప్పేది మంచోళ్ళు పక్కన పెట్టుకో, రూల్స్ రెగ్యులేషన్ చదువుకో. మొరట ఏం మొరట, నువ్వు మొరట కూడా కాదు, మొరట కూడా కాదు, చేతగాను. చేతనంటే బాగా అంత పైన కింద అన్ని రాపించి చేసి పైపులన్నీ వేపించి చుట్టూ ధైర్యంగా చేయాల్సినట్టు. నువ్వు ధైర్యంగా చేయాల్సింది అప్పుడు అనుకుంది. ఓహో పర్వాలేదని. నువ్వా పెద్ద భయస్తుడివి. కనీసం మీ నాయన బొమ్మను ఇనాగ్రేట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నావు. నేను కలెక్టర్ గారు చెప్తున్నా, నాకు జరిగింది ఏమి లేదు. ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి పట్టణంలో పలు కార్యక్రమాలకు విచ్చేసిన నేషనల్ బీసీ కమిషన్ మెంబర్
తల్లోజు ఆచారిని ఏపీఆర్ ప్యారడైజ్ నందు తాడిపత్రి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకల్ రెడ్డి, అంబటి రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, పట్టణ అధ్యక్షుడు మైదకూరు ఆంజనేయులు, గంగాధర్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవరెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ నాగలింగ, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు నాగార్జున మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్ద సయ్యద్ అబ్దుల్ హైకాద్రి సంస్కరణ సభ ఘనంగా జరిగింది. నేడు శనివారం ఉదయం జేసీ నాగిరెడ్డి ముస్లిం మెమోరియల్ షాదీఖానా నందు ఉదయం 9 గంటలకు తాడిపత్రి ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం అనేక సంవత్సరాలు పాటుపడిన ప్రభుత్వ సర్చారీ సయ్యద్ అబ్దుల్ హైకాద్రి సంస్మరణ దినోత్సవం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కనీసం పోలీస్ స్టేషన్కి చక్కగా పోతాడు. మరి ఇప్పుడు ఎవరుతారో కాదు పోలీస్ స్టేషన్కి అడిగాడు పోలీస్ స్టేషన్ అంటే భయం. ఆయనకు భయం లేదు. ఒక్కరి కోసరం ఎంత దూరం ఉన్న పోయేవాడు. కొన్ని దాంట్లో నేను విభేదించిన, కొన్ని దాంట్లో ఆయన నన్ను విభేదించిన. వాళ్ళు విభేదాలు ఉంటాయి, ఏడలేవు, ఇంట్లోనే ఉన్నాయి. బెల్లామూరికి విభేదాలు. మరి మాకు బయట తిరిగే వాళ్ళకు అంత సమాజ సేవ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఒకటే సూటిగా పోతారు, పక్కన జరగదు. అయినా కానీ పెద్ద వయసు కాదండి, వాస్తవం చెప్పాలంటే 58లో పుట్టాడు. 58 అంటే 61 ఈ కాలంలో పెద్ద కత్తి కాదండి. అబ్బాయి చెట్టు బాగుంది మీద నేను గట్టి చెప్తా. అందరికీ నమస్కారం. ఇక్కడ పైన నమస్కారం. మా పెద్ద ఆయన 40 రోజులు 20 తేదీ నేను ఘనంగానే చేయాలనుకున్నాను. అంటే ఈ ఉదాహరణ చెప్తున్నా. కొన్ని నేను చేస్తే బాగా చేస్తలేదు, లోపొస్తున్నా. కానీ దురదృష్టవశాత్తు మా ఇంట్లో పోయింది, మొత్తంగా బాగా పోయింది. ఇది పెట్టాను కాబట్టి ఉన్నా. ఇప్పుడే జిల్లానే చెప్పినాడు అంటే నేనే ఆయన సపోర్ట్ కాదు, ఇంకోటి కాదు. మా పూజలు కూడా అంత స్పీడ్గా ఉంటారు, ఏదో పూజ చేసుకొని పోతా అంటారు. అట్లా మీ వాళ్ళు కూడా చాలా పెద్ద. కానీ ఈయనలో ఒకటి ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. ఆయన కూడా రౌడీ షీటర్ అయితే ఎందుకైనాడు? ఇప్పుడు మేమంతా రౌడీ షీటర్లు ఉందంటే మాకు నచ్చదు ఏమనంటే రౌడీ షీటర్లు. ఆయన ఒక మేజిస్ట్రేట్ కూడా పెద్దగా ఆయన మీద ఇచ్చేసాడు. ఆయన తప్పు చేయలే, సమాజం కోసం కొట్లాడినాడు. నన్ను కూడా చాలా అపోజ్ చేసినాడు. నాకేం తొందర లేదు, చాలా మంది అపోజ్ చేస్తాడు. నేను చెప్పిన ఏదైనా మాట ఉంటే ఏమవుతుందంటే అప్పుడు సరిపోదు, కొన్ని రోజులు అయిన తర్వాత కరెక్టే అంటారు. అలాంటి స్వభావం ఉండే
చేయాలనేటువంటి ఒక పెద్ద మా బాధ్యత. అందువల్లే కనీసం మున్సిపాలిటీ ద్వారా అది మా యొక్క చేయాల్సిన అవసరం ఉంది. నాకైతే అంత స్పీడ్ మంచిగా కాదు. ఈ రోజు అనంతపురం అంబేద్కర్ కూడలి నందు ఏపీఎం ఆర్పీఎస్ అధ్యక్షులు దాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో దాస్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం వెనుకబడిన జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాను ఆర్డీటీ స్వచ్ఛందంగా బీద సాదా అను భేదం లేకుండా పేద విద్యార్థులను విద్యాబుద్ధులు చెప్పి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనంతపురం జిల్లాను ఫాదర్ వెనిసెంట్ ఫెర్రర్ జిల్లాగా పేరు పెట్టాలని మీడియాకు తెలిపారు. ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు అనంతపురం జిల్లాను ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లాలోన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అనంతపురం జిల్లాకు వచ్చి మరి పని ప్రారంభించినప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ వీళ్ళు క్రిస్టియానిటీ ప్రోత్సహించడానికి వచ్చినారని చెప్పని అప్పుడు గొడవ చేశారు. అయినా ఆయన ఆధారపడక మనోధైర్యంతోన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీని స్థాపించి ఎస్సీ ఎస్టీలకు పనిచేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు విస్తృతంగా పనిచేసినప్పుడు ఎవరైతే గోబ్యాక్ అన్నారో వాళ్ళే కమాన్ అనంతపురం అని చెప్పని మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారిని ఆహ్వానించారు. ఆయన మనోధైర్యంతో శ్రమపడి కష్టపడి ఒక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపించి మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించి విద్య వైద్య అదేవిధంగా మరి గృహ వసతుల్లోన విస్తృతమైన సేవలు అందించి సమాంతర గవర్నమెంట్గా ఆయన పనిచేసే ఎస్సీ ఎస్టీలకు మరి సిబిటీలకు టీచర్లకు మరి ఉద్యోగాల విషయంలోనైతేనే అదేవిధంగా చదువుల విషయం అయితేనే ఈరోజు పెద్ద పెద్ద చదువులు ఆర్డీటీ ద్వారా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలామంది నియమించారు. ఆ తర్వాత ఈరోజు ఎక్కడన్నా చూడి ఆర్టీటీ ఇళ్ళు కావాలా అంటున్నారు. ఆర్టీటీ ఇళ్ళు వస్తే అందరూ ఎస్సీ ఎస్టీలు సంతోషపడతారు. ఆర్టీటీ ఇల్లు అంటే అంత సంతోషం. ఎన్నో వేల ఇళ్ళు ఆర్టీటీ ఇళ్ళు కట్టించారు. హాస్పిటల్ విషయంలో నేను దాదాపుగా ఒక 300 మంది పైన నేను అడ్మిట్ చేసింటాను బెంగళూరు హాస్పిటల్లోన. ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు. ఇప్పుడు చరణ్ అనే విద్యార్థికి యాక్సిడెంట్ అయితే చనిపోయింటే 16 లక్షల రూపాయలు నారాయణ ఉదయాలయలో మేము అడ్మిట్ చేసింటాము. 16 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ విధంగా 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి వైద్య రంగంలోనే వాళ్ళు ఆర్టీటీ సేవలు చేశారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి, ఆర్టీటీ జిల్లాకి తప్పకుండా ఫాదర్ పేరు జిల్లా ఉంటేనే సమంజసమని అందరూ అనుకుంటారు. ఈ విధంగా అన్ని సౌకర్యాలు అన్ని సేవలు అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాగా చేయడం చాలా సమంజసమైంది, న్యాయమైంది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లా అంటే ఎవరు వద్దనే వాళ్ళు లేరు. రెండు వచ్చినాయి హైకోర్టు నుంచి ప్రజాపతి ప్రాబ్లం లేదు, కానీ కేవలం ఉత్త 15 ఊర్లు ఇచ్చింటే రామండి వీళ్ళు బస్సు కాల్చున్నారు. ఉత్త 15 ఊర్లకే మేమంతా ఏడాడ ఉండము, వీళ్ళు చెప్పిండి కాల్చున్నారు. పాపం షెడ్యూల్ క్లాస్ వర్గీకరణ పైన పని చేసిన వాళ్ళకే మనం న్యాయం చేసినాము. త్యాగరాజు గారు కష్టపడినారు, పోలీసులు తనలు తిన్నారు, బూటేసి తనలు తిన్నారు.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో తుడుందెబ్బ ఆదివాసుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ తెగల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కొమరంభీం త్యాగాలను మరవలేమని ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మహానీయుడు కొమరం భీమ్ అని ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ములుగు జిల్లా మండల నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు. చూడాలి, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా మాట్లాడేటువంటి హక్కు మీ అందరికీ కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క స్థలం ఒక గొప్ప ప్రాశస్త్యం కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం. అదే కాకుండా దండకారణ్య ప్రాంతంగా ఇటొక దిక్కు మహారాష్ట్ర, ఇటొక దిక్కు ఛత్తీస్గఢ్, ఒక దిక్కు ఒరిస్సా, ఆంధ్ర, మధ్యప్రదేశ్ అన్నిటి కూడా హార్ట్ ఆఫ్ ఇండియా. మన ఆదివాసీ పాపులేషన్ అంతా కూడా ఎక్కడ ఉందంటే మధ్య భారతంలో, భారతదేశానికి గుండెకాయలాగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ అన్ని రకాల తెగలు అక్కడ మరి నివసిస్తూ ఉన్నారు. వారి యొక్క భూముల సమస్యలు కానీ, హక్కుల సమస్యలు కానీ, అనేక సమస్యలు అస్తిత్వం. ఇవాళ మనం ఎక్కడికి పోయినా సమ్మక్క సారక్క పేరు చెప్పుకుంటే ఒక అస్తిత్వం, గుర్తింపు అనేది. ఒక కొమరం భీమ్ గారి పేరు చెప్పుకుంటే ఒక గుర్తింపు, ఒక వీరసా ముండా గారి పేరు చెప్తే ఒక గుర్తింపు. ఇలాంటి పరిస్థితులలో ఆ యొక్క అమరవీరుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఖచ్చితంగా ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలలో ఎట్లాంటి రాజీ పడవద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎర్రగుంటపల్లిలో రామ్మోహన్ హత్య, నిందితుల అరెస్ట్. తాడిపత్రి పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్ ను సరిచేయండి, ఎస్ఎఫ్ఐ వరుణ్ డిమాండ్. అనంతపురంలో కలెక్టర్, పోలీసు అధికార పార్టీ తొత్తులుగా మారారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.